ఆ మధ్య కాకినాడకొచ్చి సీజ్ ద షిప్ అంటూ హడావుడి చేసి నెట్టింట ట్రోల్ అయ్యారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇప్పుడు అదే మాదిరి రాజమండ్రికొచ్చి గోదావరి కాలుష్యం అంటూ నానా హంగామా చేసి మంత్రులు ఎమ్మెల్యేలు కూటమి నేతలను చెడా మెడా తిట్టేసినట్లుగా ఫోజులు కొట్టడంతో మరోసారి ట్రోల్ అవుతున్నారు. దివంగత మహానేత హయాంలోనూ ఆయన ఆశయాలను నెరవేర్చేందుకు రాజకీయాల్లోకి వచ్చిన ఆయన కుమారుడు జగన్ హయాంలోనూ గోదారమ్మ కాలుష్య నివారణకు చేసిన కార్యక్రమాలు ఇప్పుడు మళ్లీ తెరపైకొచ్చాయి. ఎక్కడో మహారాష్ట్రలోని నాసిక్లో పుట్టి తన స్పర్శతో ఎన్నో ప్రాంతాలను సస్యశ్యామలం చేస్తూ లక్షలాది ఎకరాలను బంగారు భూములుగా మార్చుతున్న అఖండ గోదావరి ఇప్పుడు కాలుష్య కాసారంగా మారిపోతుంది. రాజమండ్రి జీవనాడిగా ఉన్న దక్షిణ గంగ నగరంలో వెలువడుతున్న వ్యర్థాలతో తన సహజత్వాన్ని కోల్పోతుంది. మరో ఏడాదిలో పుష్కరాలు మొదలు కానుండగా గోదావరి కాలుష్యం అంటూ కూటమి సర్కార్ హడావిడి మొదలుపెట్టింది. అయితే గోదావరిని కాలుష్యం బారి నుండి కాపాడేందుకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలోనే నమామి గోదావరి ప్రాజెక్టును అమలు చేసే ప్రయత్నం జరిగింది. కేంద్రం నుంచి కోట్లాది రూపాయల నిధులు మంజూరు చేయించి భారీ ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది జగన్ ప్రభుత్వం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజమండ్రిలో పలు ప్రాంతాల్లో పర్యటించారు. ప్రధానంగా గోదావరి కాలుష్యం, పుష్కర పనులపై చర్చించేందుకు రూపొందించాల్సిన ప్రణాళికలపై ఆయన పర్యటన కొనసాగింది. గోదావరిలో బోట్లో ప్రయాణించిన పవన్ కళ్యాణ్ కలుషితమైపోయిన నదిలో స్నానాలు చేస్తే పుణ్యం కాదు కదా, రోగాలు రావడం ఖాయమని కామెంట్ చేశారు. మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలో ఎందుకు గోదావరి కాలుష్యం గురించి పట్టించుకోలేదన్న విషయంపై మాత్రం సైలెంట్ అయిపోయారు. నగరాన్ని ఆనుకుని ఉన్న ఏపీ పేపర్ మిల్లు నుంచి వెలువడే కలుషిత జలాలను ఫిల్టర్ చేయకుండా నేరుగా గోదావరిలో కలిపివేయడం, దీంతో పాటు నగరం నుండి వెలువడే 85 MLD వ్యర్థ జలాల్లో 55 MLD వ్యర్థాలను ఎన్టీపీసీలకు పంపకుండా నేరుగా గోదావరిలో కలిపివేయడం అత్యంత ప్రమాదకర అంశంగా మారింది. దీన్ని 2008లోనే గమనించిన దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గోదావరి కాలుష్యానికి శాశ్వత పరిష్కారం చూపాలని భావించారు. సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల నిర్మాణం ద్వారా వ్యర్థాలను ఫిల్టర్ చేసి డౌన్ స్ట్రీమ్లో విడిచిపెట్టాలని నిర్ణయించారు. దీనికి తగిన కార్యాచరణ ప్రణాళిక సైతం రూపొందించి 400 కోట్ల నిధులతో ఈ ప్రాజెక్టు అమలు చేసేందుకు చర్యలు చేపట్టారు. కానీ 2009లో ఆయన మరణంతో తరువాత వచ్చిన ప్రభుత్వాలు దీనిని పట్టించుకోకపోవడంతో ప్రాజెక్టు నిలిచిపోయింది. రౌతు ఏంటి స్మెల్ వస్తుంది ఇక్కడ అంటే ఇక్కడ పేపర్ మిల్ ఉంది లేకుండా తక్షణమే రణదీప్ సుల్తాన్ కలెక్టర్ గారికి చెప్పి షిఫ్ట్ చేయమన్నాడు. ఆ రోజు ఆయన అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు, అన్నీ చెప్పాడు. చెప్పినవన్నీ కూడా ప్రభుత్వం పేపర్ల మీద అన్నిటి మీద ఉన్నాయి. మరి వాళ్ళ ఉప ముఖ్యమంత్రి గారు వచ్చి నది ఇప్పుడే పుట్టింది, ఈ నదిలో వీళ్ళు ఎలా స్నానాలు చేస్తున్నారు ఏంటో ఏమీ తెలియనట్టు ఒక అమాయకంగా మాట్లాడటం చూస్తుంటే ఈ ప్రభుత్వానికి ప్రచార పట్టవటం తప్పితే ఏమీ లేదు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గోదావరి నదిని కాలుష్య రహితంగా చేసేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరిగాయి. అప్పటి సీఎం జగన్ మాజీ ఎంపీ మార్గాని భరత్ చొరవతో నమామి గంగా ప్రాజెక్టు తరహాలోనే నమామి గోదావరిని అమలు చేయాలని నిర్ణయించారు. నేషనల్ రివర్ కన్జర్వెన్సీ ప్రాజెక్టు కింద 700 కోట్ల రూపాయల ప్రతిపాదనలు పంపగా తొలి దశలో గోదావరి ప్రక్షాళన కోసం 88 కోట్ల రూపాయలు మంజూరయ్యాయి. ఈ నిధులతో సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, ఇతర అవసరమైన పనులు ప్రారంభించారు. తాము ప్రారంభించిన సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మాణాన్ని 2 ఏళ్లు పూర్తయినా కూటమి ప్రజాప్రతినిధులు పూర్తి చేయలేదని మాజీ ఎంపీ మార్గాని భరత్ ఆరోపిస్తున్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు 15-16 సంవత్సరాలు ఉన్నా కూడా ఎన్ని పుష్కరాలు చేసినా గోదావరి ప్రక్షాళన గురించి ఒక్క రూపాయి కూడా తీసుకురాల. జగనన్న ఉన్నప్పుడు 88 కోట్ల రూపాయలు నేను ఎంపీగా ఉన్నప్పుడు సాధించిన ఘనత. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినా ఇదే మాట్లాడుతున్నారు. ఏదైతే 50 MLDకి సంబంధించి ఎస్టీపీ పనులు ఎందుకు జరగట్లేదు, ఆ 50 MLDకి సంబంధించిన పనులు ఏ డబ్బుతో చేస్తున్నారు? మార్గాని భరత్ కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి తీసుకొచ్చిన 88 కోట్ల రూపాయలు సంబంధించిన వర్క్సే చేస్తున్నారు. మరి గోదావరి కాలుష్యం అంటూ ఇప్పుడు నానా హడావిడి చేస్తున్న కూటమి పెద్దలు ఎటువంటి నివారణ చర్యలు తీసుకుంటారో చూడాలి. గోదావరి నదిని కాపాడాలంటూ సినిమా స్టైల్లో డైలాగులు చెప్పిన పవన్ కళ్యాణ్ మాటకు కట్టుబడి ఉంటారో లేదా సీజ్ ద షిప్ అన్నట్టు వదిలేస్తారో చూడాలి.